బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నగరంలో ప్రధాని మోదీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఉప్పల్ వరంగల్ హైవేపై మోదీ ఫోటోలతో ఉన్న పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఎక్స్ప్రెస్ వే పనులు జాప్యం జరుగుతుందని, ప్రారంభించి 5 ఏళ్లైనా ఇంకా పూర్తి పని కాలేదని విమర్శలు పోస్టులు వెలిశాయి. అయితే ఇదే విషయంపై నిన్న కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. కేంద్రం ప్రాజెక్టు కాబట్టి తొందరగా పూర్తి కాలేదని విమర్శలు చేసిన నేపథ్యంలో పోస్టులు వివాదంగా మారాయి. నగరంలో ప్రధాని మోదీ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఉప్పల్ వరంగల్ హైవేపై మోదీ ఫోటోతో ఉన్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తాడు. కృష్ణమూర్తి, చెప్పండి. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి మోడీ నిర్లక్ష్యం వహిస్తారంటూ కొన్ని పోస్టర్లు పిలిచాయి. ఈ పోస్టర్లు కొంచెం కలకలం సృష్టిస్తున్నాయి. 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల మీద ప్రజాభిప్రాయం కోరినప్పుడు కొంతమంది ఉప్పల్ నారపల్లి కారిడార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ చూడడం కొంచెం సృష్టిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర నేషనల్ హైవే అథారిటీస్ వద్ద చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా ఈ పథకానికి మొత్తంగా కేంద్రం 76 కోట్లను విడుదల చేసింది. అయితే కొంత పనులు ఎలక్ట్రిసిటీ పనులు కానీ వాటర్ వర్క్స్ పనులు కానీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖలు రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అనేది ఒకటి. తర్వాత భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆ ప్రాజెక్ట్ సంబంధం విషయంలో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సింది. భూసేకరణ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసి అప్పగించాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఆ కారణంగానే ఈ ప్రాజెక్టు కొంచెం ఆలస్యం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ అధికారులు తెలుపుతా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మీద వివక్ష చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును కావాలని నిర్లక్ష్యం చేస్తున్నట్టు ఆరోపణ చేస్తారు. మొత్తంగా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి అని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొంచెం కావాలని కేంద్ర ప్రభుత్వ పథకాలను నిర్వీర్యం చేసేందుకు నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుంది. కేంద్రంతో పూర్తిస్థాయి సహకరించట్లేదు. ఇదేమని అడిగితే కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. వరుణ్, కృష్ణమూర్తి, ఈ పోస్టర్లు ఎవరు పెట్టారు? ఏ పార్టీ వారైనా పెట్టారా, లేదంటే ప్రజలే ఇలాంటి ఘటనకు దారి తీస్తున్నారా? ఎవరు పెట్టారట? అసలు పార్టీల వాళ్ళు ఏమైనా పెట్టారు అని ఊహాగానాలు ఏమన్నా వస్తున్నాయా? ఇప్పుడున్న పోస్టర్లకు సంబంధించి అయితే ఎవరు అనేది లేదు, వ్యక్తులు అనేది లేదు. అయితే 2 రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఏదైతే ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల మీద ప్రస్తావన చేశారో దాంట్లో మాత్రం కొంతమంది కేటీఆర్ తీరు, రాష్ట్ర ప్రభుత్వ తీరును, ముఖ్యంగా పురపాలక శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ తీరును ఎండగట్టేందుకు ప్రయత్నించారు. దీని విషయంలోనే అంటే ఈ నేపథ్యంలో పోస్టర్లు వేయడంతో దీని వెనకాల బీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.